థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. బన్నీకి రెబల్ స్టార్ ప్రభాస్ ఫోన్ చేశారు. ఆయన్ని పరామర్శించి కొద్దిసేపు మాట్లాడారు. అల్లు అర్జున్ కి సలార్ ధైర్యం చెప్పారు. ఇంకోవైపు విక్టరీ వెంకటేష్ కూడా అల్లు అర్జున్ ని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ ని పరామర్శించారు. ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కి వెంకటేష్ ధైర్యం చెప్పారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేశారు. చాలాసేపు అల్లు అర్జున్ తో మాట్లాడిన ఎన్టీఆర్ ఆయన్ని పరామర్శించడం జరిగింది. బన్నీకి జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారు. ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండటంతో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ని కలవలేని కారణంగా ఆయనకి కాల్ చేసి పరామర్శించారు. అటు ఐకాన్ స్టార్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అల్లు అర్జున్ ని పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ మరోసారి క్షమాపణ చెప్పారు. అది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది అల్లు అర్జున్ కి ఫోన్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లి మరి కలుస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈరోజు ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ ని చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా పరామర్శిస్తూ ఆయనకి ఓదార్స్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. దీంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది ఫోన్ లోను మీడియా సమావేశాలలో కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇంతకు ముందే జూనియర్ ఎన్టీఆర్ ముంబై నుంచి కూడా సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా ఆయన ఫోన్ చేసి పరామర్శించి మాట్లాడటం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అల్లు అర్జున్ కి కాల్ చేసి మాట్లాడటం జరిగింది. ఆయన ఓదార్చడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సినీ ప్రముఖులందరూ మాట్లాడుతున్న ఈ టైంలోనే పొలిటికల్ గా చూసుకుంటే కూడా ఇప్పుడు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ కి కాల్ చేసి మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయనతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు, ఇటు దగ్గుపాటి వెంకటేష్ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసి ఆయనతో చాలాసేపు కూడా మాట్లాడటం, ఆయన ఓదార్చడం, దాంతో పాటు ఇటు అడివిశేష్ చాలా మంది హీరోలు కూడా చాలా మంది సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుపుతూ ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ సంబంధించినట్టు వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావటం, ఆయన పరామర్శించి ఓదార్చుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కొంతమంది బయట ఉన్నారు, వారందరూ కూడా ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. వెంకట్, ఇంకా ఇప్పటికీ కూడా ఎవరైనా వస్తూ ఆయన పలకరిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇంటి దగ్గర? ప్రస్తుతం అయితే హీరో వెంకటేష్ రావడం జరిగింది. దాంతో పాటు అడివిశేష్ కూడా రావడం జరిగింది. వీళ్ళతో పాటు 8 గంటల ఆ ప్రాంతాల్లో మంచు విష్ణు అల్లు అర్జున్ ఇంటికి రాబోతున్నట్టుగా కూడా మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఆయన కూడా వచ్చేసి ఆయనతో మాట్లాడి పరామర్శిస్తారని కూడా చెప్తున్నారు వాళ్ళ టీం నుంచి. దీంతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు అంటే హీరోలందరూ కూడా చాలా వరకు రావడం జరిగింది. అటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా రావడం జరిగింది. దాంతో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో పాటు ఇటు డైరెక్టర్స్ కూడా చాలా మంది రావటం, నిర్మాతలు అందరూ కూడా దిల్ రాజు కానీ ఇటు చూసుకుంటే మైత్రి మూవీస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి రావటం, వారందరూ కూడా సంఘీభావం తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసినటువంటి చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి కంటిన్యూగా ఇంటికి వస్తున్న సందర్భం ఉంది. ఇప్పటికి కూడా ఆయన వాళ్ళ ఇంటి ముంగటనే వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన రిసీవ్ చేసుకుని వాళ్ళందరితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా వరకు కూడా టీవీలో కూడా చూడవచ్చు. ఇలా చాలా మంది కూడా వస్తున్నారు. మరి కొంతమంది ఏమో ఇట్లా ఫోన్ ద్వారా కూడా ఆయన సంప్రదించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే అల్లు అర్జున్ కి మాత్రం ఒక కొండంత ధైర్యం వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి దాకా కూడా ఏం జరుగుతుందో తెలియదు. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, ఆ తర్వాత నుంచి నాంపల్లి కోర్టుకి వెళ్ళటము, తర్వాత ఆయన్ని చంచల్గూడ జైలుకి తీసుకెళ్లటము, హైకోర్టు ఇలా ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వటము, ఇవన్నీ కూడా చాలా పరిణామాలు వేగవేగంగా జరిగిపోవటం కూడా మనం చూడటం జరిగింది. కానీ నిన్న రాత్రి విడుదల కావాల్సిన అల్లు అర్జున్ ఈ రోజు తెల్లారుజామున విడుదల అవటంతో ఇండస్ట్రీ అందరూ కూడా కదిలి రావటము, ఆయనకి సంఘీభావంగా ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు సంధ్య విషయంలో కూడా సంధ్య థియేటర్ జరిగినటువంటి విషయం కూడా వాళ్ళు
కొంతమైతే బాధపడుతున్నారు. అలాంటి సంఘటన జరగొద్దని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది జన. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.